హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. దొరికిందే ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి పైన ఏదో పెద్ద చాట్ బాక్స్ అని రాశారు. టక కేసులన్నీ. సింగయ్య కేసు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి చనిపోయారంటూ వస్తున్న వార్తల పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టడం జరిగింది. అవునా కదా? కేసులు పెట్టిన తర్వాత సో కాల్డ్ ఎల్లో మీడియా ఏం చేసింది? అయిపోయాడు, అరెస్ట్ సిద్ధం, ఇంకా అన్ని కేసులు పెట్టేశారు, అసలు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేశారు, అది ఇదేను ఆకాశం దాకా ఎత్తేశారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో అని అందరూ వైఎస్ఆర్సీపీలో వణుకుతున్నాడు, గడగడ అంటూ వణుకుతుంది. అయ్యా వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసుల గురించి మీకు తెలుసు కదా? నిజంగా ఆ రోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటో మీకు తెలుసు కదా? జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి కాదు కదా సింగయ్య చనిపోయింది. కేవలం పోలీసులు చేసిన నిర్లక్ష్యం వల్ల, లేటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళటం వల్ల కదా. ఆ విషయాలు అందరికీ తెలుసు కదా. అయినప్పటికీ ఆయన పైన ఇన్ని కేసులు పెడితే మీరెందుకు భయపడతారు? భయపడకండబ్బా. ఇప్పుడు ఆయన వెహికల్ తీసుకెళ్లారు, జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లారు, ప్రజల్లోకి వెళ్లకుండా చేద్దామని. ఏం చేశారు? వెంటనే మరొక బుల్లెట్ ప్రూఫ్ వాహనం వచ్చిందా రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్స్ అన్ని కొత్తగా ఉంటాయబ్బా, మీరు ఊహలకు కూడా అందవు. ఆయన దగ్గర ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే టయాన్ని బట్టి బయటకు వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులకి అరెస్ట్ చేస్తారని ఎల్లో మీడియా పిచ్చి పట్టిన కుక్కల్లాగా అరుస్తుంది అంటాం కన్నా అలాంటి ఫీల్ అవుతారు. కాబట్టి కాకుల్లాగా కావు నరుస్తున్నా అని చెప్పుకుందాం. అరుస్తున్న తరుణంలో హైకోర్టు ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి పైన, తదితరుల పైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అంటూ జస్ట్ చెప్పింది. ఎటువంటి చర్యలు తీసుకోకండి అని. అంటే ఏంటి? ఇప్పుడు అరెస్ట్ అయిపోయినట్టే కదా. అయినా నిజంగానే అక్కడ యాక్సిడెంట్ జరిగిందే అనుకుందామయ్యా. కారు నడిపింది ఏఆర్ కానిస్టేబుల్, అంటే గవర్నమెంట్ అపాయింట్ చేసిన కానిస్టేబుల్ కదా. ఆ వెహికల్ నడిపిన డ్రైవర్ పైన కదా కేసు బుక్ చేస్తారు. దాని ఓనర్ని, దాని లోపల కూర్చున్న వాళ్ళని, దాని బాయినట్ పైన ఎక్కిన వాళ్ళని, దాని టైర్లో గాలి కొట్టిన వాళ్ళని, ఇంజన్లో ఆయిల్ పోసిన వాళ్ళని, పెట్రోల్ నింపిన అందరినీ పైన కేసులు ఎట్టు పెడతారని నాకు అర్థం కాదు. అందరి పైన కేసులు ఎట్టు పెడతారు? అలాగే పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈ కేసు అంది. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగా దాన్ని తెలిసినట్లయితే, అక్కడ ఆ వ్యక్తి ఇబ్బంది పడ్డారని తెలిసినట్లయితే ఇమ్మీడియట్ గా కాన్వాయ్ని ఆపేసేవారు. అతను పూర్తిగా రిటర్న్ లో వచ్చినప్పుడు తనకి ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న విషయం తెలిసింది. అందువల్ల ఆయన బాధపడ్డాడు. తర్వాత తన టీమును మొత్తాన్ని అలర్ట్ చేశాడు. తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. మా కార్యకర్త అంటే మా కుటుంబం అని కూడా చెప్పాడు. దీన్ని అట్లా తీసుకోరే. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో 29 మంది చనిపోయినా అది పెద్ద మాట. చంద్రబాబు అనేది సంబంధం లేదు. కందుకూరులో దగ్గర 8 మంది చనిపోయినా అది వాళ్ళు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు అవుతారు. పోలవరం నుంచి వచ్చేటప్పుడు పాప 2 మహిళలు గుద్దేస్తే ఒక ఆవిడ స్పాట్ డెత్ అయిపోతే, ఏది చంద్రబాబు నాయుడు కాన్వాయ్ స్పాట్ డెత్ అయిపోతే ఆ అమ్మాయికి 5 లక్షలు ఇచ్చేసి ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేసారు, అయిపోయింది. ఇంకో ఆవిడకి హాస్పిటల్లో కాళ్ళు చేతులు ఇరిగితే ఆవిడకి 2.5 లక్షలు ఇచ్చారు, అయిపోయింది. మళ్ళీ ఒక మాస్టర్ కూడా పాపం ఆయన కారు కింద పడ్డాడు కాన్వాయ్ కింద, ఆయనకు కూడా ఏదో సెటిల్మెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి వెహికల్ కింద, కాన్వాయ్ కింద రామకృష్ణ అనే వ్యక్తి పడి చనిపోవడం జరిగింది. ఆయనకి ఏమి ఇచ్చారో ఇప్పటివరకు తెలియదు. వీళ్ళు చేసిన పంచాయతీలు మొత్తం పంచాయతీలు కాదు, వీళ్ళు చేసిన దరిద్రాలు మొత్తం దరిద్రాలు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడకుండా ఒక ఆర్టిఫిషియల్ వీడియోని తీసుకొచ్చి దాన్ని నిజమైన నమ్మించి 4 రోజుల తర్వాత దాన్ని ఒప్పించడానికి వీళ్ళు చేసే ప్రయత్నం నా భూతే నా భవిష్యత్తు. ఒక విధంగా చెప్పాలంటే హైకోర్టు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ టీంలో ఎవరిని కానీ టచ్ చేయొద్దు, అరెస్ట్ చేయొద్దు అంటూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేద్దాం, జగన్మోహన్ రెడ్డిని ప్రతిసారి ఏదో ఒకటి చేద్దామని కూటమి అనుకున్న ప్రతిసారి ఆయన వాళ్ళపైన గెలుస్తూనే ఉన్నాడు. లిక్కర్ కేసు కావచ్చు, అంతకుముందు వేరే కేసులు కావచ్చు, చట్ట చాలా ఉన్నాయి కదా. అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తూనే ఉన్నారు. చివరికి
మీటింగులకి వెళ్ళొద్దని చెప్తూ, పరామర్శలకు వెళ్ళొద్దని చెప్తూ అడ్డు చెప్తున్నా కూడా తండోపతండాలుగా రోడ్లు అదేంది, పొలాల్లో నుంచి రావడం ఏందిరా నాయన, చెరువుల్లోంచి రావడం ఏంది, ఆశ్చర్యం. నిజంగా చెప్పాలంటే చెరువు అడ్డుకుంటే పొడవలు కూడా కొనుక్కొని వచ్చేసేటట్టున్నారు జనాలు. డబ్బులుంటే హెలికాప్టర్ ప్రత్యేకంగా తీసుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారంటూ తెలుస్తుంది. మొత్తానికి హైకోర్టు ఎవరిని టచ్ చేయొద్దని చెప్పింది. కాబట్టి పోలీసులకి, కూటమికి ఇది ఒక ఎదురు దెబ్బలా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.